విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీకి విద్యుత్ శాఖ అధికారులతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీకి విద్యుత్ శాఖ అధికారులతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే ఇష్యూపై మరింత సమాచారాన్ని యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, సచివాలయంలో విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో విద్యుత్ సంబంధిత మంత్రులు అంటే ఉత్తము, తర్వాత డిప్యూటీ సీఎంతో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమీక్షలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, తర్వాత డిస్కంల పనితీరు, దానిపైన ప్రధానంగా ఈ అంశం మీద చర్చిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కరెంటు పరిస్థితి ఎట్లా ఉంది, సో మనము ఎంత వినియోగం అవుతుంది, ఏ దానికి సంబంధించి ఎంత వినియోగం అవుతుంది, డిస్కంల పనితీరు ఎట్లా ఉంది అనే దాని మీద అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఏదైతే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ విద్యుత్ శాఖ పైన ప్రత్యేక నిఘా పెట్టారు, ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే దానిపైన ఇప్పటి వరకు గత ప్రభుత్వం, ఈ విద్యుత్ శాఖకు సంబంధించి గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఏ దానికి ఎంత పెట్టింది, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యుత్తును కొనుగోలు చేశారు కాబట్టి ఆ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎందుకు తేవాల్సి వచ్చింది అనే దానిపైన సమీక్ష ఇప్పటికే 2 సార్లు నిర్వహించారు. ఆ తర్వాత విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి దాదాపు 80,000 కోట్ల వరకు విద్యుత్ శాఖలో అప్పులు చేశారు. దీనికి సంబంధించి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి అసెంబ్లీలో విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద కూడా రాష్ట్రంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ శాఖలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అందులో ప్రధానంగా ఈ ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినటువంటి కరెంటు ఉందో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎందుకు కొనాల్సి వచ్చింది అనే దాని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎందుకంటే వేరే దగ్గర నుంచి కొనుగోలు చేస్తే చాలా తక్కువకు వచ్చేది, కానీ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా డబ్బులు పెట్టి కొనాల్సి వచ్చింది. సో అక్కడ ఎందుకు అంత పెట్టాల్సి వచ్చింది అనే దానిపైన ప్రభుత్వం ఆరాధిస్తుంది. ఇక దాంతోపాటు రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారంటీలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో ఒకటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి ముందుగా మొన్నటి వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ప్రజెంట్ ఇదంతా కూడా డేటా ఎంట్రీ కొనసాగుతుంది. అయితే ముందుగా అందులో ఏదైతే ఈ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఆల్రెడీ ప్రజల్లో అమలవుతుంది. ఇక మిగతా 5 గ్యారంటీలు ఉన్నాయి. ఈ 5 గ్యారంటీలో కూడా ముందుగా 2 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వము కసరత్తు చేస్తుంది. అందులో ఈ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేది ఒకటి అంశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి 200 యూనిట్ల వరకు గనక ఉచితంగా మనం ఇస్తే ఎంత అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బర్డెన్ పడే అవకాశం ఉంటుంది, ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, అది ప్రభుత్వం మీద ఎంత భారం అయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులతో సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ఎంతమంది ఈ ఉచిత విద్యుత్ కిందికి 200 యూనిట్ల వరకు ఏదైతే కరెంట్ ఇస్తామని చెప్పారో దానికి సంబంధించి ఎంతమంది ఈ పథకం కిందికి వచ్చే అవకాశం ఉంటుంది అనే దానిపైన అధికారులు ఆరాధిస్తున్నారు. ఆ తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1st వీక్లోనే ఈ 2 ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఈ 2 గ్యారంటీలకు సంబంధించి అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి అంతకంటే ముందే దీనిపైన ఒక స్పష్టత తీసుకొని ప్రభుత్వం ఒక క్లారిటీ తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో ప్రధానంగా వీటిపైనే చర్చించే అవకాశం ఉంటుంది. డిస్కంల పనితీరు, తర్వాత వినియోగం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ దానికి ఎంత వినియోగిస్తున్నారనే దానిపైన ఇవాళ పూర్తి స్థాయిలో ఈ సమీక్షనే కొనసాగుతుంది. ఆ తర్వాత అధికారులు ఇచ్చే ఇన్పుట్ ప్రకారము రేపు ఏదైతే ఈ పథకం అమలు చేయబోతున్నారో 200 యూనిట్ల వరకు ఉచితంగా అని చెప్పారో దానికి సంబంధించి ఎంత అవుతుంది అనేది ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి ముందుగా ఏ 2 పథకాలు అమలు చేయాలనే దానిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. చంద్రిక.